ట్రంప్, కమలా హ్యారిస్ 1% ఓట్ల తేడా. సో హాయాల్ ఈరోజు న్యూస్ ఏంటంటే, సో యుఎస్ అధ్యక్ష ఎన్నికలు జరుగుతున్నాయి కదా, సో వాళ్ళిద్దరి మధ్యలోనే మొత్తం ఫైట్ అనేది నడుస్తుంది అనమాట. సో డొనాల్డ్ ట్రంప్ వర్సెస్ కమలా హ్యారిస్ అని. సో ఇదివరకు జో బైడెన్ ఆయన అంత ఎఫెక్టివ్గా చేయలేకపోతున్నారు అని చెప్పి సొంత పార్టీ నేతలే మాట్లాడుకోవడం జరిగింది. దానివల్ల ఆయన తర్వాత కరోనా ఐసోలేషన్కి వెళ్ళడం జరిగింది. సో దట్ ఆ తర్వాత ఆయన తప్పించి కమలా హ్యారిస్కి ఇచ్చారు. ఆయన ఉండడం వల్ల 6% డిఫరెన్స్ ఉందంట. అంటే డొనాల్డ్ ట్రంపే గెలుస్తున్నాడు అన్నారంట. దెన్ థింగ్స్ అన్నీ చేంజ్ అయినాయి. ఇప్పుడు అది 1%కి తగ్గిందంట. సో ఈ జస్ట్ మార్క్ డిఫరెన్స్లో ఎవరు గెలుస్తారు అనే డిస్కషన్ నడుస్తుంది. మీరు చెప్పండి మీ ఉద్దేశంలో ఎవరు గెలుస్తారని. సో ఇది స్టోరీ అన్నమాట.